వార్తల వివరాలు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో దేశంలో పర్యాటకం అభివృద్ధి వేగవంతమైంది అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గజేంద్ర సింగ్ షెకావత్ వివరించారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద 94.44 కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎంపీ పురంధరేశ్వరితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ దేశంలో పర్యాటకుల సందర్శన మరింత పెరిగిందని, ప్రపంచంలోనే సందర్శకుల శాతం వేగంగా పెరిగింది భారత్లోనే అన్నారు. టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో పర్యాటకానికి సురక్షితమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలియజేశారు. పర్యాటకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటకులను మరింత ఆకర్షించే ప్రక్రియ కొనసాగుతోందని షెకావత్ తెలియజేశారు. సందర్శకులకు మంచి వసతి, ఆహారం, సులభతర రవాణా కీలకమని చెప్పారు. వారికి మరిన్ని వసతులు కల్పించడంలో వేగంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్యానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని షెకావత్ వెల్లడించారు. Spanning over 120 acres in the Godavari River, this island will host ecotourism projects including a tent city, boating and recreational facilities developed via PPP mode. Simultaneously, Pushkar Ghat is being rebuilt and using pink sandstone to reflect both grandeur and serenity. The development of the Godavari Harati Ghat will elevate the spiritual experience, turning the location into a year-round pilgrimage and wellness destination. To showcase the globally renowned Kadiyam Nurseries, a 3-acre experience center is being set up in Kadiyam Lanka. It will feature floral exhibitions, live demos, gardening workshops, and restaurants offering authentic Godavari regional cuisine, blending historical history, horticulture, and hospitality. In addition, a new projects in Nida Davalu and Shami Shrogadam will offer pilgrim amenities, boating facilities, and canal side wayside amenities, thus unlocking rural tourism potential and uplifting local livelihoods. This combined effect of these initiatives is going to be transformational. Tourist footfall is expected to rise to 15 to 20 lakhs annually by 2025, having completed these projects. Over 1,000 direct jobs and 8,000 indirect employment opportunities will be generated in hospitality. Worldwide, it is experienced that any one tourist and a tourism hospitality infrastructure is created, it multiplies in 10 employment opportunities and jobs. రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత భాష అన్ని పెరుగుతున్నాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని గుర్తు చేశారు. ఎంతో కాలంగా ఉన్న కళను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్లడం ఆనందదాయకమని పవన్ వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని, ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది సందర్శకులు పెరిగే అవకాశం ఉందన్నారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్ కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నామన్నారు. వీరులు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారని తెలియజేశారు. ఆంధ్రుల పౌరుషం ఉన్న నేల స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారని అన్నారు. 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి,
ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం. మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాహక ప్రాంతాలు మనవి. అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ, మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పామని, ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని చెప్పారు. అమరావతి, పోలవరం ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. చారిత్రక ప్రాధాన్యత గుర్తించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు. హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరం గుర్తింపునకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు. ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఈవో సీనా నాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నెల రోజుల పాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసంను పురస్కరించుకుని ఈవో సీనా నాయక్ దంపతులు మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ తమ చేతుల మీదుగా అమ్మవారికి సారి సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారి సమర్పించామన్నారు. ఆషాఢమాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సారి సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈ నెల 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని చెప్పారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జూలై 8, 9, 10 తేదీల్లో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో సీనా నాయక్ వెల్లడించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మూల విరాట్ దర్శన అనంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. వైదిక కమిటీ సూచనల మేరకు హోమగుండాలు, భక్తులు కూర్చునేందుకు తివాచీలు ఏర్పాటు చేసి తదితర అంశాలపై ఈవో సీనా నాయక్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ప్రచారం చేసి విజయవంతం చేయాలని పలు విభాగాలకు ఆదేశాలిచ్చారు. వారాహి ఉత్సవాలు నేటి నుంచి జూలై 24వ తేదీ వరకు జరగనున్నాయని తెలియజేశారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 26 దాకా మనకు సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా
మనకు వారాహి నవరాత్రోత్సవాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా 8, 9, 10 శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి. మొత్తం ఈ నెలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్రం ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వారందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారికి శారీ సమర్పించడానికి వచ్చేటప్పుడు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా బంగారు బోనం సమర్పించడానికి జంట నగరాల నుంచి ఏదైతే భక్తులు ఉన్నారో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా మంచిగా రావడం జరుగుతుంది. 29వ తారీఖు వారు బంగారు బోనం అనేది సమర్పించడం జరుగుతుంది. గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుని కట్టడి చేయడం, ఒడిశా నుంచి రవాణాను నియంత్రించడం, కొనుగోలుదారులు, విక్రయదారులపై గట్టి నిఘా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5గురిపై సిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టగా వారు ఏడాదిగా జైలులోనే ఉన్నారు. గొలుసు దొంగలు, వాహన చోరులు గంజాయి కోసం నేరాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి వారందరిపై గట్టి నిఘా ఉంచి ఎన్టీఆర్ జిల్లాను మాదక ద్రవ్యరహిత జిల్లాగా చేయాలన్నదే తమ ముఖ్య లక్ష్యమని సిపి పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి తెలియజేస్తూ దీని మీద ఒక భారీ ఎత్తున రేపు కూడా మీకు అందరికీ తెలుసు యాంటీ డ్రగ్ డే ఒకటి మనము రేపు పెద్ద ర్యాలీ మనం ప్లాన్ చేసుకున్నాము. ఆ ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈ గంజా గురించి ఎంత ఎక్కువ మనము డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. ఎంత ఎక్కువ దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్కూల్స్లో మాట్లాడాలా, కాలేజెస్లో మాట్లాడాలా, కాలేజెస్లో మాట్లాడాలా, ఫ్యామిలీస్ మాట్లాడాలా, అఫెండర్స్ దీని మీద కంటెక్ట్ చేయాలా. సో ఇవంతా కూడా బహుముఖ వ్యూహంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మా పాత్రికేయ సిబ్బంది కూడా మాకు సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేస్తూ వాహనంలో అరల కింద గంజాయి దాచి చెన్నైకు తరలిస్తున్న 2 తమిళులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 200 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. 15 లక్షల రూపాయల విలువైన గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి గుట్టును రట్టు చేసిన కృష్ణలంక ఎస్ఐ భానుప్రసాద్, ఇతర సిబ్బందిని సిపి అభినందించారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి ఎస్వి రాజశేఖర్ బాబు నిన్న రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి కేసు నిందితుల వివరాలను వెల్లడించారు. తమిళనాడు మదురైకి చెందిన అండి నాగరాజు బతుకుదెరువు నిమిత్తం చిన్నతనంలోని విశాఖ జిల్లా తగరపు వలసకు వచ్చారు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి సాగు అవుతుండడం గమనించాడు. తక్కువ ధరకు కొని చెన్నైలో ఎక్కువకు అమ్మి డబ్బు సంపాదించవచ్చని అనుకున్నాడు. తమిళనాడులోని కక్కి సింగైనప్పటి గ్రామానికి చెందిన అనుబల్గన్ సిన్రస్సుతో కలిసి పథకం రచించాడు. సిన్రస్సుకు చెందిన వ్యానులో ప్రత్యేకంగా అరులు చేయించాడు. దానిలో 100 కిలోల గంజాయి ప్యాకెట్లు దానిపై చెక్కలు పెట్టి కనిపించకుండా చేసుకున్నారు. వాటిపై ఖాళీ ఐస్ బాక్సులు ఉంచారు. నాగరాజు కారులో మరో 100 కిలోల గంజాయితో ఏజెన్సీ నుంచి తమిళనాడుకు బయలుదేరారు. గంజాయి రవాణాపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈగల బృందంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడుకు గంజాయి వెళ్తుందని స్పష్టమైన సమాచారం రావడంతో కృష్ణలంక గీతానగర్ కట్ట వద్ద నిఘా పెట్టి వ్యాను, కారును పట్టుకున్నారు. 15 లక్షల రూపాయల విలువైన గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై గతంలో 2 గంజాయి కేసులున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన ప్రవర్తనతో మార్పు రాలేదు. రవాణాలో సిద్ధహస్తుడని పోలీసులు తెలియజేశారు. చివరికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడు. గంజాయి గుట్టును రట్టు చేసి కృష్ణలంక ఎస్ఐ భానుప్రసాద్, ఇతర సిబ్బందిని సిపి అభినందించారు. ఈగల ఆధ్వర్యంలో ముప్పేట దాటి చేయడం జరుగుతోంది. ఒకవైపున ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా సీనియర్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నివారించడం, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ని మనము ఆపడం, వెహికల్ చెకింగ్ చేయడము, అదేవిధంగా మన దగ్గర ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ కన్జ్యూమర్స్ని మనము పట్టుకోవడం, సో వారిని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ పెట్టడము, అదేవిధంగా ఎవరైతే బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా ఉంచడము, ఈ విధంగా బహుముఖ వ్యూహంతో మనము ఈ గంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అందులో భాగంగా ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు MDMAని కూడా మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యన ఈ గంజా లేదంటే MDMA ఇంట్రాగేషన్స్ గట్టిగా చేస్తున్నాము. ఈ మధ్య 126 స్టూడెంట్స్ ఈ గంజా ఇవంతా కూడా సేవించే వాళ్ళని మేము గుర్తించడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక రీహాబిలిటేషన్ కావచ్చు, లేదంటే డ్రగ్ అడిక్షన్ గురించి దానికి
వారిని మళ్ళా మార్చే క్రమంలో వారి మీద మనము డీఅడిక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టినాము. కొన్ని కాలేజెస్ అదేవిధంగా కొన్ని స్కూల్స్లో కూడా ఈ గంజా అనేది 1-2 స్కూల్స్లో కూడా ఉన్నట్టు గుర్తించాము. కేంద్ర మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేడు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నారు. దర్శన అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. తనకు ఇటీవల చిన్న ప్రమాదం జరిగి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని, కోలుకొని మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించే ముందు భగవంతుడి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలనే ఉద్దేశంతో తిరుమల వచ్చానని అన్నారు. ప్రజానీకమంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు బాగా సేవా కార్యక్రమాలు చేయాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమల ఆలయ ప్రాంగణం చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రసాదాల దగ్గర నుంచి మెరుగుదల కళ్లకు కట్టినట్లు కనపడిందన్నారు. ఆ విషయంలో మేనేజ్మెంట్కు తన అభినందనలని, భగవంతుడి ఆశీస్సులతో మరింత బాగా చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి నాకు ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాలనే ఉద్దేశంతో వచ్చాను. ప్రజానీకం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి, ఇంకా ప్రభుత్వం ప్రజలకు బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి, ఆలయ ప్రాంగణం చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్కి కూడా నా అభినందనలు. ఆ భగవంతుడు ఆశీస్సుతో ఇంకా బాగా చేయాలి. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని తారా స్వరూప అన్నారు. ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. ఇది కొంచెం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని స్వరూప అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని తారా స్వరూప తెలియజేశారు. ఇది కొంచెం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని స్వరూప అన్నారు. ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన ఉందని, సముద్రం తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సముద్రంలో మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతదేశంలో పుట్టిన అనేక మంది రాజుల్లో గొప్ప మహారాజు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ అని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎన్వి రావు తెలిపారు. సాహు మహారాజ్ రిజర్వేషన్లకు పితామహుడని కొనియాడారు. ఆయన రిజర్వేషన్లు కల్పించడం వల్ల అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు విద్యను అభ్యసించారని చెప్పారు. రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి కార్యక్రమాన్ని చిట్టినగర్లోని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎన్వి రావు, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మూర్తి, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాయనర శేఖర్ బాబు, డైరెక్టర్ వేముల వెంకట్రావు తదితరులు పాల్గొని సాహు మహారాజ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ సాహు మహారాజ్ చేసిన సేవలు ఎల్లకాలం ఆదర్శప్రాయంగా ఉంటాయన్నారు. కులాలు, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల వారికి, స్త్రీలకు ప్రత్యేక హాస్టల్స్, స్కూల్స్ ప్రారంభించి వారికి విద్యను అందించి తన రాజ్యంలో 50% రిజర్వేషన్ అమలు చేశాడని అన్నారు. రిజర్వేషన్లకు పితామహుడు అని కొనియాడారు. ఆయన రిజర్వేషన్ కల్పించడం వల్ల అనేక మంది విద్యను అభ్యసించారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యను అభ్యసించడానికి, పత్రిక నడపడానికి, జ్యోతిరావు పూలే పత్రిక నడపడానికి ఆర్థిక సహాయం చేసిన మహానుభావుడని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు చేసిన మహానుభావుడని చెప్పారు. ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం బడుగు, బలహీన వర్గాలు, అంటరాని వారి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఆయన చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోతాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేయడం సంతోషకరమన్నారు. బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్వివిఎస్ మూర్తి మాట్లాడుతూ సాహు మహారాజ్ జయంతిని అద్భుతంగా చేశారన్నారు. ఆయన పేరు కూడా చాలా మందికి తెలియదన్నారు. అందరికీ తెలిసేలా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని వివరించారన్నారు. అనేక కులాలకి, మతాలకి అతీతంగా సామూహిక వివాహాలను నిర్వహించినటువంటి మహానుభావుడైన ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం
అనేక మందికి బడుగు బలహీన వాళ్ళకి అంటరాని వాళ్ళకి అస్పృశ్యతగా కూడిన వారందరికీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం కృషి చేసిన మహానుభావుడు. ఆయన చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోతాడు. ఆ రిజర్వేషన్లకి ఎవరైతే పితామహుడు ఉన్నాడో ఆయనే ఈ సాహు మహారాజు. వారి జయంతిని వాళ్ళు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలోని బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మూర్తి గారు, అలాగే బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాయిని శేఖర్ బాబు గారు, డైరెక్టర్ అయినటువంటి వేముల వెంకట్రావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బాయిని శేఖర్ బాబు గారు, ఇంకా అనేక మంది మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు తదితరులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. రాజు మహారాజు గారి యొక్క 151 దినోత్సవ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మరి చేయడం చాలా ఆనందాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే సాహు మహారాజు గారి పేరు కూడా చాలామందికి తెలియదు. అటువంటి టైంలో మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేసి ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా వారి యొక్క ఉన్నతిని ఏ విధంగా మరి చేశారు, ఈ బడుగు బలహీన వర్గాలకి ఎలా చేశారు, మొట్టమొదటి రిజర్వేషన్స్ కోసం ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన విపులంగా తెలియజేయడం కోసం ఈ మన యొక్క ఈ జయంతి కార్యక్రమంలో తెలియజేసినందుకు వారికి శుభావందనలు. మా సంఘాల తరపున ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే ఈ పాస్పోర్టుల జారీ మన రాష్ట్రంలోనూ అమల్లోకి వచ్చింది. తొలుత విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో ఆరంభించగా గత నెల నుంచి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో కూడా జారీ మొదలుపెట్టారు. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం వెర్షన్ 2.0లో భాగంగా కేంద్రం ఈ పాస్పోర్ట్ల జారీ అమల్లోకి తెచ్చింది. ఇంతకాలం అందజేస్తున్న పాస్పోర్ట్ స్థానంలో కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్తో కూడిన ఈ పాస్పోర్ట్ను జారీ చేస్తున్నారు. దీనివల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ సులువుగా ముగుస్తుంది. ఇమిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే ఈ పాస్పోర్ట్ల జారీ విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో కూడా ప్రారంభమైంది. తొలుత విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ పరిధిలో ఆరంభించగా గత నెల నుంచి విజయవాడలో కూడా జారీ మొదలుపెట్టారు. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం PSP వెర్షన్ 2.0లో భాగంగా కేంద్రం ఈ పాస్పోర్ట్ల జారీ అమల్లోకి తెచ్చింది. ఇంతకాలం అందజేస్తున్న పాస్పోర్ట్ స్థానంలో కొత్తగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్తో కూడిన ఈ పాస్పోర్ట్ను జారీ చేస్తున్నారు. ఇందులో పాస్పోర్ట్దారుడి సమగ్ర సమాచారం ఉంటుంది. దీనిని అధికారులు రీడ్ చేస్తే అందులోని వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల ఇమిగ్రేషన్ల ప్రక్రియ సులువుగా ముగుస్తోంది. ఈ పాస్పోర్ట్లో బయటకు కనిపించకుండా చిప్ ఉంటుంది. పాస్పోర్ట్ మొదటి పేజీలో ఓ కోడ్ ఉంటుంది. దానిని రీడ్ చేస్తే వివరాలన్నీ తెలిసిపోతాయి. పాత పాస్పోర్ట్ స్థానంలో నకిలీవి తయారు చేసేందుకు అవకాశం ఉండేది. ఈ పాస్పోర్ట్లో ఇందుకు అవకాశం ఉండదు. కొత్తగా జారీ చేస్తున్న ఈ పాస్పోర్ట్పై బంగారం రంగులో చిప్ రూపంలో ఓ చిహ్నం ఉంటుంది. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో మే 4 నుంచి ఈ పాస్పోర్ట్స్ జారీ మొదలుపెట్టగా ఇప్పటికీ 25,000 జారీ చేశారు. పాత పాస్పోర్ట్దారులకు వాటికి కాలపరిమితి ఉన్నంత వరకు అవి మనుగడలో ఉంటాయి. రెన్యువల్ సమయంలో ఈ పాస్పోర్ట్ జారీ చేస్తారు. ఇప్పుడే పాత పాస్పోర్ట్ స్థానంలో ఈ పాస్పోర్ట్ పొందాలనుకుంటే రీ ఇష్యూ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవాలి. స్లాబ్ బుక్ చేసుకుని వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే వారికి ఈ పాస్పోర్ట్ ఇస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.